ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకున్న 4 లక్షల నగదు ఉన్న బ్యాగును సంఘం పోలీసులు సత్వర స్పందనతో రికవరీ చేసి బాధితురాలికి భద్రంగా అప్పగించారు. పోలీసుల చొరవతో విలువైన నగదు తిరిగి దక్కడంతో బాధితురాలు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కంచర్ల భవానీ తన అల్లుడికి ఇవ్వడానికి 4 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని కడప డిపోకు చెందిన బద్వేల్ నుండి నెల్లూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మార్గమధ్యంలో ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాలెం వద్ద బ్యాగు తన వద్దే ఉందని నిర్ధారించుకున్నారు. అయితే బస్సు బుచ్చిరెడ్డిపాలెం చేరుకునేసరికే బ్యాగు కనిపించకపోవడంతో ఆమె ఆందోళన చెందారు. సంఘం వద్ద దిగిన కొందరు ప్రయాణికులు తమ సామానుతో పాటు పొరపాటున ఈ బ్యాగును కూడా తీసుకెళ్లుండొచ్చని తోటి ప్రయాణికులు సూచించడంతో భవానీ ఆర్టీసీ సిబ్బందిని ఆశ్రయించారు. వారి సూచన మేరకు సంఘం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే సంఘం పోలీసులు ఆమె వద్ద ఉన్న ప్రయాణ టికెట్ ఆధారంగా బస్సు సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. తిరుగు ప్రయాణంలో బస్సును సంఘం పోలీస్ స్టేషన్ వద్ద నిలిపి హైవే పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న హోంగార్డులు అంకమ్మ, దుండిగం వెంకటేశ్వర్లకు హైవే పక్కన కొబ్బరి బాండాలు విక్రయించే కృష్ణ అనే వ్యాపారి కీలక సమాధానం అందించారు. మధ్యాహ్నం నుంచి ఒక అనాథ బ్యాగు అక్కడే పడుందని చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని అక్కడికి తీసుకెళ్లి బ్యాగును చూపించగా అది తనదేనని ఆమె గుర్తించారు. బ్యాగులోని 4 లక్షల నగదు యథాతథంగా ఉండడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా అన్నోళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వదిన కాశీకి వెళ్ళాలని చెప్పి వస్తా ఉంది. మా అక్క కొడుక్కి మా అన్న కూతురు ఇచ్చి చేసాం. డబ్బులు అడుగుతా ఉన్నాడు అని చెప్పి మా అన్న ఎక్కడో అప్పు చేసి తీసుకొచ్చి ఈరోజు ఇచ్చి శనివారం నైట్కి ఇచ్చి సోమవారం నైట్కి అక్కడ కాశీకి వెళ్ళాలని చూశారు. ఆమె నెల్లూరు పాలెంలో కూడా ఉండిందంట. ఆమె వచ్చి ఎక్కింది కడపలో ఎక్కింది. ఇక నెల్లూరు పాలెంలో కూడా చూసుకుందంటే బ్యాగ్ ఉన్నిందంట. బుచ్చిలోకి వచ్చే లోపు చూసుకున్న లోపల లేదంట. ఆ బస్సులో వాళ్ళు అటు దింపేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి నెల్లూరు ఇక్కడ మా సంఘంకి ఆ సారాలు కడిగి పంపించినాం సార్. ఇక్కడికి వెళ్ళి సంఘం సారాలు కడిగి పోండి అని చెప్తే ఇక్కడ వచ్చి సారోళ్ళు మాకు అన్నీ బాగా చేశారు, బాగా చూశారు. అంగన డబ్బులు దొరికాయి మాకు. మా సారోళ్ళు అందరూ మమ్మల్ని బాగా చూస్తున్నారు, బాగా చేస్తారు. అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.